ఏదైనా సర్కార్ ఆఫీస్కి పోతే పక్కకు అర్రుంటది, అందులో మొత్తం ఫైళ్ళ గుట్టలే, కట్టలు కట్టలు కట్టి ఒకదాని మీద ఒకటి పేర్చి పెడతారు. దగ్గరికి పోతే ఆ దుమ్ముకు దగ్గు సుతా రావచ్చు. తప్పదు మరి, ఏ ఫైల్ ఎప్పుడు ఎట్లా అక్కర పడుతుందో తెలియదు కదా. గా ఆఫీస్లని అంత పైలంగా ఉంచితే ఇక హెడ్ ఆఫీస్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ గిదేంది? ఇదెక్కడి ఖాతరు? కాళేశ్వరం ప్రాజెక్టు కాగితాలు సుత గాయాబు. కమిషన్ విచారణ చేస్తుంది కదా, ఇంకిన్ని వివరాల కోసం ఫైళ్లను అడిగితే మా కాడ లేవు, ఆ ఇంజనీర్లను అడిగిస్తాం అంటుర్రట ఆఫీసర్లు. ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి ఒక్క రికార్డు ఉండాల్సిన జలసౌధ ఆఫీసులనే మాయమైనాయి అంటే చూడుర్రిగా. గట్లెట్లా మాయమైనాయో ఎవరికి తెలుస్తలేదట. అయినా కమిషన్ ముంగట పెట్టాల్సిందే కాబట్టి ప్రాజెక్టు కట్టిన ఇంజనీర్ల కాడ వివరాలు తీసుకొని రికార్డు మళ్ళా తయారు చేసి పంపుతారట. ఇంకో దిక్కు కమిషన్ డేట్ దాటిపోవట్టే. ఇలా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, లేదని అప్పటి ఇప్పటి మంత్రి తుమ్మల సార్ చెప్తుంటే లేలే ఉందని ముగ్గురు అంటారు. ఏ దినం మంత్రుల ముంగటికి వచ్చిందో అందులో ఏం రాసిందో ఎవరు సంతకాలు పెట్టిర్రో మాకు పంపురని కమిషన్ అడిగితే గీ కథ బయటపడ్డది. గంత ముఖ్యమైన ప్రాజెక్టు ఫైళ్లు గాలికి ఎగిరిపోవచ్చునా లేకుంటే భూమిలోకి పోవచ్చునా? గమ్మతే ఉన్నది ముచ్చట.